దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. కాబట్టి అనే మాటకు కూడా బైబిల్లో ఎంతో అర్థం ఉంది. కాబట్టి సహోదరులారా అంటే మనం రోమపత్రికని ఇప్పటి వరకు 11 అధ్యాయాలు ధ్యానం చేసాం. చాలా రోజుల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం కూడా. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కొన్ని విషయాలు. సో ఏ విషయాలైతే నేర్చుకుంటూ వచ్చామో ఇప్పుడు బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు రాక మీరు విన్నారు కాబట్టి, ఇప్పుడు రాక మీరు వింటూ వచ్చారు కాబట్టి, ఇప్పుడు వరకు ఇజ్రాయెల్ ఎలా పడిపోయారు, మనుషులు ఎలా పాపంలో పడిపోయారు, వాళ్ళు ఎలా బయటికి రావాలని దేవుడు నేర్పించాడు, వారి పట్ల దేవుడు ఎలా ఆలోచన కలిగి ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి, దేవుడు వాళ్ళని ఎలా విడిచిపెట్టకుండా వాగ్దానాన్ని బట్టి పట్టుకుంటూ వచ్చాడో ఇవన్నీ వింటున్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు దేవుడు. వాక్యం మన దగ్గరకు తీసుకొస్తున్నాడు దేవుడు. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి, ఇవన్నీ మీరు వింటూ వచ్చారు కాబట్టి, మరి మీ సంగతి ఏంటి? మీరెలా బ్రతకాలని ఇష్టపడుతున్నారు, మీరెలా ఉండాలని కోరుకుంటున్నారు అని మన దగ్గరికి దేవుడు వీటన్నిటిని తీసుకొచ్చి కలుపుతున్నాడు. సో ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనం ఇక ఇజ్రాయెల్ గురించో ఇంకా సో ఎవరో వ్యక్తుల గురించి కదా, ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసాడు దేవుడు. మన గురించి దేవుడు చెప్తున్నాడు. ఏంటని? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా. సింపుల్ వర్డ్లో ఈ వాక్యం అర్థం ఏంటంటే డై యువర్ సెల్ఫ్. లోక విషయమై మీరు చనిపోయిన వారిగా జీవించండి. లోక విషయమై చనిపోయిన వారిగా జీవించండి. ఎందుకంటే లోక విషయమై మనం చిన్న స్టెమ్ బ్రతుకున్న, చిన్న కొమ్మ బ్రతుకున్న, అది నీటి వాసన తగలగానే అది వెంటనే మనల్ని చుట్టేస్తుందండి. మనలో అది పాప ప్రపంచమైపోతుంది. అది లోకము మనలో కొంచెం ఉన్నప్పటికీ అది మనల్ని చుట్టివేసి అది మనల్ని అణగదొక్కేస్తుంది. అందుకనే మనలో ముళ్ళ పొదలు పెరగనివ్వకండి. మనలో లోకపు ఆలోచనలు పెరగనివ్వకండి. మనలో పరిశుద్ధతను పెరగనివ్వాలి. మనలో దేవుని నీతిని పెరగనివ్వాలి. మనలో దేవుని వాక్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఇజ్రాయెల్ పడిపోవటం ఎలాగో మీరు చూశారు కాబట్టి, వారిని దేవుడు ఎందుకు విరిచేశాడో మీరు చూశారు కాబట్టి, దేవునికి స్తోత్రం. సో ఇవన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తపరచుకోండి. లేకపోతే ఇవన్నీ మనకి ఎందుకండి? యాక్చువల్గా ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? బికాజ్ మన విషయమే మనం జాగ్రత్త పడాలి. మన విశ్వాస విషయమే మనం మన భక్తి జీవితం విషయమే జాగ్రత్త పడాలి. మన పరిశుద్ధత విషయంలో మనం జాగ్రత్త పడాలి. సో వాళ్ళందరూ ఎలా అయితే ఉన్నారో మనకు అనవసరం. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? కాబట్టి మీరు ప్రతిరోజు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం కాదనుకోవాలి. ప్రతిరోజు మనం ప్రత్యేకపరుచుకోవాలి దేవుని కొరకు, దేవుని బట్టి, దేవుని కోసం. అప్పుడు ఎప్పుడైతే అలా చేసుకుంటామో మనం ఆయన మనం చూసి ఇష్టపడతాడు, మనల్ని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం కూడా మనల్ని మనం లోకానికి వేరు చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం దేవునికి దగ్గర చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. మనకి ఏవైతే దృష్టాంతములుగా దేవుడు మన ఎదుట తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడో వాటిని మనం చూసి గమనించి మనల్ని మనం వాక్యానుసారంగా మార్చుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఆయనకి అంగీకారం అవుతాం, ఆయనకి ఇష్టమవుతాం, సజీవ యాగంగా ఆయనకు సమర్పించబడతాం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.